వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మరి పుష్ప హంగామా కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. అయితే టికెట్ రేట్స్ విషయాలు మనం చర్చించాలి. ఖచ్చితంగా బాగా ఎక్కువగా పెంచేశారు. ఎన్నడూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేని విధంగా టికెట్ రేట్లు ఉన్నాయంటున్నారు. బ్లాక్లో దాదాపు ఒక్క టికెట్ 10,000 నుంచి 15,000 వరకు కూడా పలుకుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం బండి ఫ్యాన్ ఉన్నారు. ఒకసారి మనం సంతోష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సో ఏంది టికెట్ల కథ ఎంత ఉంది? అసలు బయట మామూలుగా ట్రోలింగ్ జరగట్లే టికెట్ల గురించి. అసలు ఏంది? అసలు ఎప్పుడు కూడా చూడని విధంగా ఒక్క టికెట్ 10,000 నిజమేనా? అంటే ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు వచ్చి రోడ్డు మీద వచ్చేసి మాకు పుష్పని బైకాట్ చేస్తాం అనట్లేదు కదా. ఎవరంటున్నారు? బన్నీ గారు అయితే ఓర్వని వాళ్ళు బన్నీ పుష్పాన్ని ఏ విధంగా ఆపాలి అనుకున్న వాళ్ళే బైకాట్ అని చెప్తారు. ఇప్పుడు 3000 టికెట్ ముంబైలో కూడా పెట్టారు. సో అక్కడ తీసుకున్నారు కదా. ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుంది, సినిమా హైప్ పెరుగుతుంది. ఇప్పుడు దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మార్నింగ్ ఏదో ట్వీట్ వచ్చింది. ఏందని ఒక మన తెలుగు సినిమాని గర్వించే స్థాయికి తీసుకెళ్లిన సినిమాకి ఒక 5 రూపాయలు పెంచుకోవడంలో తప్పు లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే ట్వీట్ చేసిండు. సో నిన్న వీడియోలు అందరూ మాట్లాడేసిరు, ఇది మా సినిమా అయినా ఆ సినిమా అయినా కాదు. సో మన బడ్జెట్ పెరుగుతూ ఉంది, ఏదైనా పెరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఒక సినిమా బడ్జెట్ ఉన్నప్పుడు దాన్ని రికవరీ చేయాలని ఖచ్చితంగా పెట్టుకుంటారు ఫస్ట్ వీక్. సో ఇప్పుడు కామన్ మీద ఆడియన్స్ మీద పడుతుందంటే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు ఒక సినిమా హీరో ఏ ఫ్యాన్స్ అయినా కానీ తన హీరో కోసం ఒక 50 రూపాయలు ఎక్కువ అయినా తను దాచిపెట్టుకొని వెళ్ళి ఫస్ట్ రోజు చూస్తాడు. సో సినిమా ఫస్ట్ బెనిఫిట్ షో ఒకటి, తర్వాత ఫస్ట్ వీకెండ్ ఒకటి, సెకండ్ వీకెండ్ ఒకటి, ఇలా పెట్టారు. సో పెద్ద సినిమా ఉన్నప్పుడు, ఇంత హైప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతారు ఆ సినిమాని. దాంట్లో తప్పు లేదు అని నేను అనుకుంటున్నా. అంటే మరీ దారుణంగా ఇక్కడ మన తెలంగాణలో టికెట్లు ఎప్పుడైతే రిలీజ్ అయినాయో దారుణంగా అమ్ముతున్నారంటూ కూడా పుష్పని బైకాట్ చేయాలి, పుష్ప సినిమాని ఆపాలి. కేవలం ఈ టికెట్ల విషయానికి అంటే ముందు నుంచి వేరే విధంగా బైకాట్ చేశారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి టికెట్స్ దగ్గర మళ్ళీ కొన్ని పేజెస్ కూడా క్రియేట్ చేసి బైకాట్ పుష్ప అని ఎక్స్ అకౌంట్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రకరకాలుగా చేస్తున్నారు. సో వీటన్నిటికీ సమాధానం 5వ తారీఖు దొరుకుతుందా దొరకదా? వినండి, ఇప్పుడు ఒక సినిమా అయిందంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీస్తాడు. విలన్ ఒక ఫ్యామిలీ, విలన్ ఫ్యామిలీ ఉంటుంది, ఒకటి హీరో ఫ్యామిలీ ఉంటుంది. సో హీరో సపోజ్ చెప్తా, ఒక హీరోని వాళ్ళ చెల్లెని కిడ్నాప్ చేస్తారు, అలా సినిమాలో స్టోరీ చూపిస్తారు కదా. అదే ఇప్పుడు అల్లు అర్జున్ మీద కూడా ఒక సినిమా తీస్తారు వాళ్ళు. కానీ లాస్ట్లో సినిమాలలో ఏమవుతుంది? లాస్ట్కి విలన్ ఏమవుతాడు? హీరో చేత చితక బాదుతాడు, న్యాయం అనేది గెలుస్తుంది. సో నేను కూడా అదే స్టోరీ చెప్తున్నా మీకు. ఇప్పుడు ఆర్మీ ఎందుకు పెట్టారని ఒకడు వచ్చి కేసు పెట్టిండు. పుష్ప ఎర్రచందనం అని ఒకటిసారి చెప్పారు, బడ్జెట్ ఇంత అని చెప్పారు, టికెట్లు ఇంత అని చెప్పారు. అసలు ఇక్కడ ఆడనీయం అన్నారు. సో ఎక్కడ ఆడనీయమనో అక్కడే హైయెస్ట్ రేటు పలికింది. సో ఎందుకంటే ఇప్పుడు పుష్ప అనేది ఒక తెలుగు సినిమా కాదు ఇప్పుడు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ పుష్పతోని ఇండియా అంటే ఇది పుష్ప అని ఖచ్చితంగా రేపు 4వ తారీఖు తర్వాత అందరు మాట్లాడబోతున్నారు. సో ఇప్పుడు అది కాదండి, పాట్నాలో మన సినిమాలు డబ్బింగ్ సినిమాలు చూసిరు. ఆ క్రౌడ్ ఒక రాజకీయ పార్టీకైనా వచ్చిరా? ఇప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండియన్ చరిత్రలో అప్పుడు ఏదో అమితాబ్ బచ్చన్కి అప్పుడు వచ్చారంట. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా రాలేరు, అంత జనాలు వచ్చిర్రు. అంటే అది మామూలు హైప్ కాదు కదా. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు తను ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేషనల్ వైడ్గా వెళ్ళిపోయింది ఆయన. తను ఇప్పుడు దానిలో కూడా డైలాగ్ చెప్పిండుగా, ఇంటర్నేషనల్ కాదా అని చెప్పిండు కదా. సో ఈ పుష్ప ద్వారా నేను చెప్తున్నా కదా, వేరే ఫ్యాన్స్ కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్ చూస్తే, ఆ హీరోని చూస్తే ఖచ్చితంగా వాళ్ళ హీరోని తెర మీద చూస్తే ఆ హీరోకి ఆనందం ఉంటుంది. కానీ ఈ సినిమా చూసి వేరే ఫ్యాన్స్ కూడా వాళ్ళ రోమాలు చెబుతాయి. ఇంకోటి, ఈ సినిమాతోని అల్లు అర్జున్ గారు అంటే నువ్వు అల్లు అర్జున్ అభిమాని పిచ్చిగా మాట్లాడేస్తా అనుకోవచ్చు, కానీ ఆయన యాక్టింగ్ ఇంకా మన హీరోలు ఇంకా కొత్తగా ట్రై చేయాలనేది అయితే ఇది మాత్రం నా ఒక మార్క్ ఫిక్స్ చేసేస్తాడు. ఇంకోటి ఏమన్నారు, మొన్న అన్స్టాపబుల్లో నన్ను మించిన లేడు ఎవడంటే మళ్ళీ నేనే అని పోటీ అన్నాడు కదా. దాన్ని కూడా కాంట్రవర్సీగా మాట్లాడుతారు. ఇప్పుడు 69 ఇయర్స్ తర్వాత అవార్డు వచ్చింది, ఎవరికైనా వచ్చింది. సో ఇప్పుడు నార్మల్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇప్పుడు తనకి ఆ నేషనల్ అవార్డుకి తనకే పోటీ ఉంటుంది, ఇంకా దాన్ని మించి యాక్టింగ్ చేయాలి. అప్పుడు ఆ నేషనల్ అవార్డుకి నాకే పోటీ అని చెప్పిండు. దాన్ని మళ్ళీ వేరేగా మాట్లాడడం అంటే చెప్తున్నా భయ్య, దాన్ని విశ్వ ప్రయత్నాలు ఒక సినిమాలో హీరో బ్యాచ్ వెళ్ళి వీరన్ని ఎలా అటాక్ చేస్తుందో ఇలా మొత్తం ప్రతి సోషల్ మీడియాలో కానీ, టికెట్ పరంగా కానీ, ప్రతి పరంగా ఎవరు కామన్ ఆడియన్స్ రోడ్డు మీద వచ్చి బైకాట్ అన్నారు అనలేరు కదా. ఎవరు దాన్ని తగ్గియాలని కొంతమంది మీడియా పనిగట్టుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని పేజెస్ క్రియేట్ చేసుకొని మరీ ట్రోల్ చేస్తున్నారు. అంతే చెప్పి జనాలు చూస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఫస్ట్ రోజు చూస్తారు, సెకండ్ హైక్ ఉంది సెకండ్ రోజు వస్తారు. ఫస్ట్ రోజు ఖచ్చితంగా అది ఎంత పెట్టినా ఫ్యాన్స్ చూస్తారు,
ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇంత హైప్ వచ్చిన సినిమా ఖచ్చితంగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా సాంగ్స్ బాగున్నాయి. ట్రైలర్ చూశారు కదా, ఒక వెరైటీగా. ఇప్పుడు ఏదైనా సినిమాలో వచ్చేసి ఒక గెటప్ వేస్తారు, కానీ దీంట్లో ఎన్ని గెటప్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈ సినిమా. అయితే ఇప్పుడు కొత్తగా ఒక అల్లు ఆర్మీ అనడం ఏంటి? ఆర్మీ అంటే మన సైన్యం కదా, దాన్ని ఫ్యాన్స్ ఎట్లా పెడతారు అంటూ కూడా ఒక కేసు నమోదు చేయడానికి ట్రై చేశాడు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. శ్రీనివాస్ గౌడ్ అతని ఏంటి కథ? నేను అతనికే చెప్తున్నాను, నువ్వు అంతా నీకు ప్రేమ ఉంది. ఇప్పుడు మన ఆర్మీ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఇండియన్ ఆర్మీ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా అక్కడ ఉండే వెల్ రెస్పెక్ట్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెస్పెక్ట్ ఇస్తారు, అండ్ బన్నీ గారు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. సో నువ్వు ఆర్మీ అని పిలిచినప్పుడు అప్పుడే వచ్చి ఎందుకు పిలిచినావు అనాలి. కానీ ఈ టైంలోనే ఎందుకు వచ్చిర్రు? ఆర్మీ అని ఈ రోజు పిలిచిండా? ఒకప్పుడు బిగ్ బాస్ కౌశల్ కూడా ఆర్మీ అనేది పెట్టుకున్నాడు పెట్టిండు కదా, అప్పుడు నీకు అబ్జెక్షన్ రాలేదా? సో ఆయనకు నేను అదే ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఇంతకు ముందు 100 days 100 సినిమా అంటే 100 days ఈవెంట్ జరుగుతుండే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ 100 ఈవెంట్, ఆయన బర్త్డే వచ్చినప్పుడు ఏప్రిల్లో వస్తుంది కదా, ఆ బర్త్డే వచ్చినప్పుడు 100 ఈవెంట్స్ చేశారు. బుక్స్ పంచడం కానీ ఆ రోజు వచ్చేది ఉండే, సార్ అల్లు అర్జున్ సార్ మీ ఆర్మీ అని పెట్టుకొని అనాథ పిల్లలకు బుక్స్ పంచుతారు, రోడ్ల మీద ఫుడ్ వేస్తారు సార్, మీ 100 రోజులు మీ పండగ లెక్క చేస్తారు సార్ మీ బర్త్డే, ఇది తప్పు సార్ అని ఆ రోజు కంప్లైంట్ ఇవ్వాలి. ఈ రోజు ఎందుకు వచ్చింది? అప్పుడు కౌశల్ ఆర్మీకి లేనప్పుడు ఇప్పుడు అంటే సినిమా రిలీజ్ దగ్గరలోనే వచ్చారనా? అన్ని అంటే విశ్వ ప్రయత్నాలు ఎట్టి విధాలా, ఎందుకంటే ఆ హైప్ ని తగ్గియాలి, ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళు ఇంత కాంట్రవర్సీ చేసినా పుష్పకి హైపే వస్తుంది, కానీ ఇంత కాంట్రవర్సీ ఏందని మళ్ళీ వాళ్ళు తెలుసుకుంటారు. అరే పుష్ప సినిమా రిలీజ్ అవుతుందా అని. ఒక విధంగా చెప్పాలంటే ఒక 30 to 40% ప్రమోషన్ వాళ్ళే చేస్తున్నారని ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ ఎవరైనా వాళ్ళే ట్రోల్ చేస్తున్నారని నేను అంటాను. ఖచ్చితంగా ఆయనకు ఒకటే చెప్తున్నాను. సో ఇది ఆర్మీ అంటే పిలవగానే ఇలాంటి చాలా ఉంటాయి, చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. సో అది ఒక భాగంలో కుట్రలో భాగం అని నేను అనుకుంటా. నంద్యాలలో ఒక ఎంపీ, ఎక్స్ ఎంపీయో ప్రెసెంట్ ఎంపీయో తెలీదు, సో ఆమె కూడా ఒక ట్వీట్ చేసింది, చూసారా? మళ్ళీ డిలీట్ చేసింది. అది ఆమె ఏం ట్వీట్ అయింది అంటే అప్పుడు కోర్టులో ఏదో కేసు అయింది అదే కదా. సో అది చూడలేదు, అది కూడా చూడలేదు నేను. మీరు చెప్తే దానిపై క్లారిటీ ఇస్తాను. సో ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. చెప్తే దానికి ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. డైవర్ట్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. మీరు ఏం చెప్పారో చెప్తే జనాలకు మీ ద్వారా వినాలి. ఇప్పుడు నేను చెప్పింది వేరుంటది, సో మీరు చెప్తే దానికి ఆన్సర్ ఇస్తాను. ఒక బన్నీ అన్న ఫ్యాన్ గా నేను ఆన్సర్ ఇస్తాను. అంటే మనం ఏం తప్పు చేశామో దాన్ని సరిదిద్దుకునే టైం ఉంటుంది, అలానే వెళ్ళిపోకూడదు, మళ్ళీ వెనక్కి రావాలనుకున్నా రాలేము అనేది కొంత ట్వీట్ చేశారు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు చిరంజీవి గారే అల్లు అర్జున్ గారికి అవకాశాలు ఇచ్చారు, మొత్తం ఇచ్చారు అంటున్నారు కదా. సో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ చిరంజీవి గారు అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనలేదు, అల్లు అర్జున్ గారు కూడా అనలేరు, అల్లు ఫ్యామిలీ నుంచి కూడా ఎవరి నుంచి కామెంట్ రాలేదు. సో వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ రీసెంట్ గా బేబీ ఎంత వండర్ క్రియేట్ అయిందో ఒక సక్సెస్ మీట్ లో ఏమన్నాడు, నేను కట్టే కాలేంత వరకు చిరంజీవి గారు అభిమాని అన్నాడు. సో ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని మాట్లాడి రామ్ చరణ్ అన్న గురించి నెగిటివ్ మాట్లాడి అని చెప్తే ఉంటది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు లేకపోతే అల్లు అర్జున్ లేకపోతే అల్లు రామలింగ గారు లేకపోతే చిరంజీవి గారు ఈ స్థాయి ఉండకపోయేవారు. ఎస్, చిరంజీవి గారికి టాలెంట్ ఉంది కాబట్టి అంత ఎదిగి కొద్దిగా సపోర్ట్ వచ్చి ఈ స్ట్రైక్ వచ్చిండు. అలాగే అల్లు అర్జున్ గారు వాళ్ళ తాతనే లెజెండరీ యాక్టర్, ఇటు మామయ్య, సో సహకారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను మా మామయ్య పేరు ఎందుకు చెప్పుకోను? మామయ్య పేరు చెప్పుకున్నప్పుడు నువ్వు అల్లుడికి కూడా అదే రెస్పెక్ట్ ఇస్తే ఖచ్చితంగా బాండింగ్ పెరుగుతుంది. కానీ మీరు ఏం చెప్తారు? అల్లు అర్జున్ అనే వ్యక్తి మెగా కాంపౌండ్ లో నుంచి వచ్చిన హీరోనే, సక్సెస్ కొట్టిన హీరో. మెగా కాంపౌండ్ నుంచి స్టార్టింగ్ అంతా మెగా కాంపౌండే, బట్ తనకంటూ ఓన్ చేసుకున్నాడు కదా, ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకుని. ఇప్పుడు ఎవరికి ఉండదండి, ఇప్పుడు వరుణ్ సతీష్ ఉన్నాడు, సాయితరం, వీళ్ళకి సపరేట్ ఒక ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళని ఇష్టపడే. ఇప్పుడు మెగా ఫ్యామిలీని అందరు ఇష్టపడే వాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి అంతేందుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఈవెంట్లు నా కష్టంగా నేను ఎదిగినా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అట్లా కాంట్రవర్సీ మాట్లాడుతుంటే చిరంజీవి గారు పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేశారు, జనసేన పార్టీ పెట్టారు, ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా వెళ్తాయి. కాకపోతే రాజకీయం అనేది వ్యక్తిగతంగా మనం సపోర్ట్ చేయొచ్చు వాళ్ళకు. అప్పుడు జగన్ గారి దగ్గర మన చిరంజీవి గారు వెళ్ళారు, అప్పుడు ఎన్నిసార్లు కలిశారు. సో కలిస్తే ఇక చిరంజీవి గారు వాళ్ళకు ఉన్నట్టు అట్లా కాదు కదా. కొన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న నిన్న లాస్ట్ టైము జగన్ గారు అధికారంలో ఉన్నారు, సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలో ఉంది, ఖచ్చితంగా సినిమాలు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ రాకపోయినా, రేపు రామ్ చరణ్ సినిమా వచ్చినా, అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినా, మెగా ఫ్యాన్ సినిమా వచ్చినా, ఎన్టీఆర్ సినిమా వచ్చినా, ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వస్తే జగన్ తర్వాత పోయి పర్మిషన్ తీసుకోవాల్సిందే ఎవరన్నా. రేపొద్దున రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా?
100% కాదు 200% ఫస్ట్ రోజు చూసి సినిమాకి నేనే వెళ్తా. ఫస్ట్ చూసి ఖచ్చితంగా మాట్లాడతా, నా అభిప్రాయం చెప్తా, ఖచ్చితంగా చూస్తా. ఎందుకు చూడం బ్రో, సినిమా అది. రాజకీయం వేరు. ఇప్పుడు మెచ్యూర్ గా ఉండేటోడైతే, ఇప్పుడు మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా సార్లు చెప్తున్నా, కొందరికి పిచ్చి పిచ్చిగా సగం సగం మైండ్ ఉంటుందేమో కానీ వాళ్ళకు, నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా వ్యక్తిగతంగా కానీ వాళ్ళకు ఎప్పుడు మాట్లాడను. ఏది కౌంటర్ ఇస్తానంటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళు ఇప్పుడు వైసీపీకి ఎలా కౌంటర్ ఇస్తున్నారు, ఎందుకు కౌంటర్ ఇస్తున్నారు? మా పవన్ కళ్యాణ్కి ఇట్లా అన్నావు కాబట్టి కౌంటర్ ఇస్తున్నారు. సో మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా అల్లు అర్జున్ గారికి ఏదైనా అంటే, అది ఏది ఓన్లీ ఒక టాపిక్ మీద, కాంట్రవర్సీ మీద మాట్లాడితే దానికి డిఫెండ్ చేస్తాను. కానీ పర్సనల్గా ఎందుకు మాట్లాడతాను? నేను మాట్లాడాను. పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేశాను, రామ్ చరణ్తో యాక్ట్ చేశాను, నేను సినిమాల వాళ్ళతో యాక్ట్ చేశాను. నాకు ఆ టాపిక్ ఏంది దాని గురించి డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజెంట్ నాట్ ఏ హీరో, ఇది ఒక రాజకీయ పార్టీ లీడర్. తను సోషల్ అంటే హీరోగా కంటే తను రాజకీయంగా తనకు ఎక్కువ ఇష్టం అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు మనకు రాజకీయాల్లో ఒక వ్యక్తి వచ్చినప్పుడు, హీరో కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని మనం తిప్పి కొట్టాలి ఎలా, తెలివితోని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నింద చేసిండు, దాన్ని రాజకీయకరంగా జరిగింది కదా మొన్న, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అల్లు అర్జున్ సినిమా ఎట్లా ఆపుతారని చెప్పేసి వచ్చి క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు కదా. అదే ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే, సో ఒక అపోజిట్ రాజకీయ పార్టీలో ఇన్ఫర్మేషన్ లేనిది ఎవ్వరు రారు. ఒక అపోజిట్ పార్టీ కూడా వచ్చిందంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ వచ్చినా పుష్పాలు ఇక్కడ ఆడనీయం వైసీపీ సపోర్ట్ చేసినందుకు అని చెప్పి అనుకున్నారు. కానీ వైసీపీకి ఎక్కడ జగన్కి ఓటేయడం అని కానీ ఇక్కడ ఫ్యాన్ గుర్తు పట్టుకొని కానీ చేయలేదు. సో నా ఫ్రెండ్ ఆ ప్లేస్లో నేను మాట ఇచ్చాను, ఎవరున్నా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. వ్యక్తిగతంగా అందరు సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వెళ్తేనే వాళ్ళకు ఇది వచ్చింది. అదే ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి మా కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నప్పుడు ఎవరికి అభిషేకం రాదు. ఎందుకంటే మనం చెప్పిందే రైట్ అనేది ఎప్పుడు అనుకోవద్దు, 2 సైడ్ ఆలోచించాలి. సో వాళ్ళు ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసిండా. అదే మరి పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఈయన అల్లుడు, ఒకే లెజెండరీ మెగాస్టార్, ఒక్కటే కడుపులోంచి పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురే డిఫరెంట్ మీరు పాత వీడియోలు చూసుకోండి, ముగ్గురికి డిఫరెంట్ అభిప్రాయాలు మాట్లాడి. సో ఇప్పుడు అధికారం రాగానే తమ్ముడు అని కరెక్ట్ కాదు, పాతది కూడా తీస్తారు. సో మనం ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి. సో ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, ఈయన జనసేనలో ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు కాంట్రవర్సీ రాలేదు? ఎస్, చిరంజీవి గారు మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని ఎందుకు రాలేరు? ఖచ్చితంగా అప్పుడు కూడా మాట్లాడాలి కదా. సపరేట్గా ఇండివిజువల్గా ఎవరికైనా అభిప్రాయం ఉంటుంది, దాన్ని మేము తప్పు పట్టదు. సో నీకు పర్సనల్గా ఏమైనా అటాక్ చేసిండా, పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పిండా, పవన్ కళ్యాణ్ ఓటేద్దని చెప్పిండా? ఈ నా ఫ్రెండ్కే నా ఫ్రెండ్ గెలవాలి, మంచి వ్యక్తి, నా క్లోజ్ ఫ్రెండ్, ఎవరున్నా వెళ్తా అన్నాడు, దాన్ని మొత్తం కాంట్రవర్సీ చేసేసారు. మరి వీళ్ళ గురించి కూడా ఖచ్చితంగా మేము మాట్లాడతాం కదా. ఇప్పుడు వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేసినా వీళ్ళు అన్నారు, అప్పుడు మీరు జనసేన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేసుకోవాలి, మేము డిఫెండ్ చేసినాం తప్పించి దానికి కౌంటర్ అంతే, వ్యక్తిగతంగా మాట్లాడడం. సో సినిమా అనేది వేరు, ఇదనేది వేరు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఒక తెలుగు సినిమాని మన ఎక్కడికో తీసుకెళ్ళిన, గర్వపడేటట్టు తీసుకెళ్ళిన సినిమాకి ఒక 5-10 రూపాయలు పెంచుకోవచ్చు ఖచ్చితంగా ఇదని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ట్వీట్ వచ్చింది. సో ఒక సినిమా, ఇప్పుడు సినిమా వాడు కాదు, రాజకీయ నాయకుడు. పుష్ప అని మెన్షన్ చేశారా సినిమా గురించి? కేవలం వాళ్ళ ట్యాగ్ కూడా, హ్యాష్ ట్యాగ్ కూడా వేశారు కదా.